ఇక నేను బ్రతకటం వేస్ట్, ఇక నా బ్రతుకు అర్థం లేదు, ఇక ఏ విధంగా కూడా నన్ను నేను కాపాడుకునే పరిస్థితుల్లో నేను లేను అనే అభద్రతాభావానికి తీసుకొచ్చాడు నన్ను. ఆ తర్వాత చేతబట్టాడు. మోషేని అంతే తీసుకొచ్చాడు, అబ్రహాముని అంతే తీసుకొచ్చాడు, హనోకుని అంతే తీసుకొచ్చాడు, పౌలు అంతే తీసుకొచ్చాడు, కేఫాన్ అంతే తీసుకొచ్చాడు. సీమోను పేతురు నీకు తగను ప్రభు అని ఏడ్చాడు. ఒకప్పుడు నీకోసం ప్రాణం పెడతానన్నోడు తర్వాత నీకు తగనయ్యా అని వెలుపలికి పోయి సంతాపపడి ఏడిస్తే మళ్ళా వెంటబడి నీకు అర్థమైందిగా తగను పనికిరాననే సంగతి నీకు అర్థమైందిగా, రైట్, ఈ కొలత నాకు కావాల్సిందే. నువ్వేందో నీకు అర్థం కావాలి, నీ మీద ఉన్న నీ విశ్వాసం అంతా విరిగిపోవాలి, అప్పుడు నువ్వు నా మీద విశ్వాసం ఉంచగలుగుతావు.